2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, రీసెంట్ టైమ్స్లో అమ్మాయిలు అనేక రకాలుగా అంటే పెళ్లి చేసుకుంటాము అని, నాకు ఇంత డబ్బు కావాలి, నేను ఇలా బాధలో ఉన్నానని ఇలా రకరకాల పేరిట అబ్బాయిల దగ్గర డబ్బులు తీసుకోవడము, లేదంటే పెళ్లి చేసుకుంటాను అని హోప్ క్రియేట్ చేయడము, తీర టైం వచ్చాక నేను చేసుకోను అని చెప్పడము, ఇలాంటి కేసెస్ విపరీతంగా పెరిగిపోయాయి అని చెప్పొచ్చు. అలాంటి సందర్భాల్లోనే రీసెంట్గా మనకి అశ్వర్ రెడ్డికి సంబంధించి ఇష్యూ కూడా ఇలానే ఉంది అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి జరిగినప్పుడు అబ్బాయిలు లీగల్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు ఈ ట్రాప్లో పడుతున్నారు అని వాళ్ళు ఏ రకంగా గుర్తించవచ్చు అంటారు, అండ్ దీనికి సంబంధించి ఎలా మనము ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అంటారు సార్? రియల్గా మీరు తీసుకున్న కంటెంట్ కూడా చాలా వాల్యుబుల్ కంటెంట్ శ్రీ గారు. ఈరోజు సొసైటీలో మనకు జరుగుతున్న ఇలాంటి ఇష్యూసే. అమ్మాయిలు ఏం చేస్తారంటే పెళ్ళి అనే పేరుతోటి దగ్గర అవుతారు, ప్రేమ అనే పేరుతోటి మరికాస్త దగ్గర అవుతారు, పెళ్లి చేసుకుందాం అంటారు, పెళ్లి చేసుకోవడానికి ముహూర్తాలు కూడా పెట్టిస్తారు, అబ్బాయి అమ్మాయి నచ్చారంటారు, డేటింగ్లో కూడా వెళ్తారు. కొద్ది రోజులు అయిన తర్వాత తమ ఆర్థిక అవసరాలు, తమ యొక్క ఫినాన్షియల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటి ముందు పెట్టి ఇవి క్లియర్ చేస్తే మనం కలిసి పెళ్లి చేసుకుందాం అంటారు కూడా. కానీ వాటిని చేసిన తరువాత అప్పుడు ఆ అబ్బాయికి పిక్చర్ ఐమాక్స్లో చూపిస్తారు ఈ అమ్మాయిలు. అదే రీసెంట్గా మనకి అన్షూర్డ్ విషయంలో కూడా జరిగిన ఇష్యూ కూడా అదే. వీళ్ళిద్దరు కూడా ఆ అబ్బాయి ధర్మేంద్ర చెప్పిన విషయాల ప్రకారం మనం చూసినట్లయితే 2020లోనే వాళ్ళిద్దరు దగ్గరయ్యారు, ప్రేమించుకున్నారు, డేటింగ్లో కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు అమ్మాయి పోస్ట్ పోన్ చేస్తూ వస్తుంది. ఇదే సందర్భంలో ఏం చేసిందంటే అమ్మాయి కూడా నాకు ఒక ఫ్లాట్ కావాలి, నాకు కొంత గోల్డ్ కావాలి, నేను ఈ మధ్య జాబ్లెస్ ఉన్నానని చెప్పి పెద్ద మొత్తంలో అమౌంట్స్, సుమారుగా వాళ్ళు చెప్పినటువంటి ఇష్యూస్ ఏంటంటే 9,35,00,000 రూపాయలు, అక్షరాల 9,35,00,000 రూపీస్ ఈ అమ్మాయి అతని దగ్గర నుంచి వసూలు చేసింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిశారు, ఫ్యామిలీ కలిశారు, మ్యారేజ్ కూడా చేసుకుందాం అనుకున్నారు. ఈ అబ్బాయి కూడా అదే ట్రాప్లో ఉన్నాడు. తీరా వన్ ఫైన్ డే ఓ రోజు ఏం చేసిందంటే నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను, నాకు నువ్వంటే ఇంట్రెస్ట్ రావట్లేదు, నీపై నాకు ఎటువంటి ఫీలింగ్స్ రావట్లేదు అని చెప్పి ఈ అమ్మాయి రిజెక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈ విషయం మీద అబ్బాయి కూడా ఊరుకోలేదు, వీళ్ళ పేరెంట్స్తో వెళ్ళి మాట్లాడడం, మీడియేషన్స్, చర్చలు అన్నీ కూడా జరిగాయి. జరిగిన తర్వాత కూడా అమ్మాయి రిజెక్ట్ చేస్తూ వస్తుంది. ఈ విషయం మీద కాస్త గట్టిగా మాట్లాడితే అంత మొత్తాన్ని ఇవ్వలేను, చెక్కులు రాసిస్తా అని చెప్పి చెక్కులు ఇస్తూ కూడా మళ్ళీ ఆ చెక్కులు కూడా చించి వేసేసిందని చెప్పి కూడా ఈ ధర్మేంద్ర అన్నటువంటి ఎవరైతే ఈ అన్షూర్ రెడ్డికి ఆపోజిట్ అటువంటి ఆ ప్రేమికుడిగా చెప్తున్నాడు ధర్మేంద్ర కూడా ఇదే విషయం చెప్తున్నాడు. తర్వాత మరొకసారి అడిగితే నేను మొత్తం ఇవ్వలేను, మొత్తం కలిపి 5,00,000 రూపాయలు ఇస్తాను, అవన్నీ కూడా ఖర్చు అయిపోయింది, నువ్వు అడగొద్దు, ఇంకా గట్టిగా మాట్లాడితే నీ మీద నేను కేసు పెడతా, నిన్ను కోర్టుకి ఇడుస్తా, నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా, నువ్వు నన్ను మోసం చేస్తావు అని చెప్పి కేసులు పెడతా అని చెప్పి రివర్స్ అయ్యి అమ్మాయి భయపెట్టడం జరిగింది. ఈ విషయం మీద చాలా ఇబ్బంది గురిగట్టి ధర్మేంద్ర రీసెంట్గా పోలీసులను ఆశ్రయించడం, పోలీసులతో ఇప్పుడు ఆ దర్యాప్తు కూడా జరుగుతుంది. ఇది యాక్చువల్గా రీసెంట్గా జరిగిన సంఘటనే. అయితే ఇటువంటి పేపర్లోకి వచ్చాయి కాబట్టి, న్యూస్లోకి వచ్చాయి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మన వీధి చివర, ఊరి పక్కన, ఇంటి పక్కన కూడా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి పెద్దవాళ్ళ, సెలబ్రిటీసా, కామన్ మ్యాన్ కాదు, ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ మధ్య ఇదొక వ్యాపకం పెట్టుకుంది. కాస్త అబ్బాయి కాస్త ఎర్రగా బుర్రగా కాస్త ఇన్కమ్ సంపాదించుకుంటున్నాడు, బాగున్నాడు, ఫ్యామిలీ ఫినాన్షియల్గా చాలా బాగుందంటే ఆ అమ్మాయిలు ఇదే పని కట్టుకొని చేసే పనిలో కూడా పడ్డారు. అందరి విషయం కాదు, కొద్దిమంది అమ్మాయిలు ఇదే పని కట్టుకొని చేస్తున్నారు. వాళ్ళ నుంచి లక్షల్లో, కోట్ల రూపాయల్లో దండుకొని, ఎందుకంటే ప్రేమ అనే పేరుతో ఒక ట్రాప్లోకి ఇచ్చేస్తారు. ఎందుకు మనం చట్టాలకు వెళ్తే ప్రేమ పేరుతో చేయడం దానికి ప్రత్యేకంగా చట్టాలంటూ లేవు. ప్రేమించి మోసం చేస్తే దానికి శిక్షలు అంటూ మనకి ఎక్కడ కనిపించవు. కానీ పెళ్లి దాకా వచ్చి పెళ్లి తర్వాత ఆ అమ్మాయికి అసలు ఇబ్బందులు గురైతే అక్కడ ఏమైనా కేసులు ఉంటాయి తప్పించి బిఫోర్ మ్యారేజ్ పెద్దగా చట్టాలు వర్తించవు. దాన్ని చట్టంలో ఉన్నటువంటి అవకాశాన్ని వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారు. తీసుకొని ఈరోజు ఏం చేస్తారంటే ఆ అబ్బాయిని రకరకాలుగా పీల్చి, ఒక చెరకు పిప్పిని ఎలా అయితే చెరుకు పిండిని ఆ గ్రైండర్లో పెడితే ఎట్లా పిప్పైపోతుందో, ఆ అమ్మాయి తన అందంతో, తన మాటలతోటి వల విసిరి ఆ అబ్బాయిని ట్రాప్లోకి దించుతారు. హనీ ట్రాప్ అనే పేరు కూడా రీసెంట్గా దీనికి పెట్టడం కూడా జరుగుతుంది. తద్వారా ఏం చేస్తున్నారు, ఆ అబ్బాయితోటి షికార్లు అంటారు, లాంగ్ ట్రిప్పులు అంటారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు. మేము ఇల్లు కట్టుకోవాలని మంచి మాటలు మూడ్లో ఉండేటప్పుడు, మంచి మూడు వచ్చేటప్పుడు ఇల్లు కట్టుకోవడానికి, బంగారం కొనిపించుకోవడానికి డబ్బులు కూడా తీసుకుంటారు. వన్ ఫైన్ డే దుకాణం తీసినట్టుగా ఏం చేస్తారంటే షట్టర్స్ క్లోజ్ చేసి నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి ఒక సింగిల్ వర్డ్తో దీన్ని చెప్పేస్తున్నారు. ఇది చాలామంది నాకు వచ్చే క్లయింట్స్ కూడా దీని మీద, సార్ నేను అమ్మాయి మీద రివెంజ్ తీర్చుకోవాలి సార్, ఆ అమ్మాయి మీద నాకు చాలా కోపం వస్తుందని కూడా కొంతమంది వచ్చి మాట్లాడతారు. అఫ్కోర్స్ మీద కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం ఏం చేస్తారు. కానీ ఇటీవలి కాలంలో ఇవి చాలా ఎక్కువగా పేట్రేగిపోయాయి అని చెప్పడం నో డౌట్ ఎట్ ఆల్. మీరు అన్నట్టుగానే సార్, చాలా మంది కూడా అంటే తెలియకుండానే ఆ ట్రాప్లో పడిపోవడం, తీరా లాస్ట్కి వచ్చాక నేను ఈ రకంగా మోసపోయానా,
నేను ఏదో ఒక రకంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ లీగల్ పరంగా ఏమైనా ముందుకెళ్ళొచ్చా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్. లీగల్ పరంగా ఎలాంటివి చర్యలు తీసుకోవాలి అంటారు వాళ్ళ మీద? గుర్తుపెట్టుకోండి, ఇటువంటి సందర్భాల్లో అమ్మాయి మీ మీద వల విసిరింది అని తెలుసుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఏ అమ్మాయి అయినా సరే, కాబోయే భార్య అయినా కావచ్చు, కానీ ప్రతిదీ గుర్తుపెట్టుకోండి, ఎవిడెన్సెస్ మాత్రం బలంగా సేకరించి పెట్టుకోండి. మీరు ఆ ట్రాప్లో పడొద్దు. అమ్మాయి యొక్క అందాన్ని, అమ్మాయి యొక్క వయ్యారాన్ని చూసి మీరు ట్రాప్లో పడిపోకుండా ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ ఎవిడెన్సెస్ పెట్టుకోండి. మీరు చేస్తున్న ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, లేదా IMPS, RTGS ఇట్లాంటి ఏవైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే బలంగా ఒక దగ్గర చేసి పెట్టుకునే ప్రయత్నం చేయండి. లేదా ప్రాపర్టీస్ కొని పెట్టమని బలంగా అంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో తన పేరు మీదుగా మీరు ప్రాపర్టీస్ కొనవద్దు. ఎందుకంటే ఒకసారి ప్రాపర్టీస్ తన పేరు మీద కొన్నట్లయితే మరలా వెనక్కి తీసుకొనడం చాలా కష్టం. పెళ్ళైన తర్వాత చేస్తామని చెప్పి సింపుల్గా తప్పించుకునే ప్రయత్నం చేయండి. దిస్ ద ఫస్ట్ ఏం చేయమంటున్నాను చెప్తున్నాను, ఎవిడెన్సెస్ అని బలంగా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అయినా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయినా, ఐ విట్నెసెస్ కూడా బలంగా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఆమె యొక్క వలలో పడిపోయి మీరు ఏవైనా న్యూడ్ ఫొటోస్ కానీ, న్యూడ్ వీడియోస్ కానీ తీసుకునే ప్రయత్నంలో మాత్రం దయచేసి చేయవద్దు. ఎందుకంటే కోర్టు మిమ్మల్ని విశ్వసించే ప్రయత్నం చేయదు కాబట్టి. సో ఫస్ట్ స్టెప్ మీరు తెలిసింది ఎవిడెన్స్. నెంబర్ 2, ఒక మంచి అడ్వకేట్ని చూసుకొని ఆయన ద్వారా ఒక లీగల్ నోటీస్ పంపించండి. డెఫినెట్గా లీగల్ నోటీస్ ఉంటేనే మీకు ఫ్యూచర్లో కోర్టులో వేసుకున్నటువంటి ఏదైనా ఇష్యూస్ కూడా మీకు ఈ లీగల్ నోటీస్ బలంగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న మాట ఇచ్చిందంటే మోసం చేసినట్లే కదా. సో ఆ కేసు కింద మనం IPC 420 చీటింగ్ కేసు ఆమె మీద పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఫైనాన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ మనీకి సంబంధించి కూడా మనీ రికవరీ సూట్ కూడా మనం సివిల్ కోర్టులో ఫైల్ చేసి ఆ మనీని కూడా రికవరీ చేసుకునే పరిస్థితి ఉంటుంది. చీటింగ్ కేసు కూడా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా సిరిగారు బలమైనటువంటి ఎవిడెన్స్ బలంగా ఉండాలి. మీరు ఆమె ట్రాప్లో పడిపోయి వితౌట్ ఎవిడెన్స్ లేకుండా మీరు బలాదూరుగా ఆమెతో చట్టపట్టాలు వేసుకొని లాంగ్ డ్రైవ్లు తిరిగి తర్వాత అయ్యో చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్న చందంలో కాకుండా మీరు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ వాటన్నిటిని బలంగా పట్టుకుంటే మీరు ఆమె పైన మీరు బలంగా కేసు వేసే అవకాశం కూడా ఉంటుంది. మీ మనీని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ కూడా రీకలెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పోలీస్ స్టేషన్లకు పరిగెత్తి గుండెలు బాదుకొని అరిచి లేకపోతే ఆమె రివ్యూ తీసుకుంటే మీకు వచ్చే సొల్యూషన్ అది కాదు కదా. లీగల్గా దీనికి ఒక ప్రొసీజర్ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ స్టెప్లోనే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా అన్షూరిటీ విషయంలో కూడా ఇలా చేస్తేనే న్యాయం వస్తుంది. అంతేగా మీ సెలబ్రిటీలు కామన్ మెన్స్ అని చెప్పి చట్టాలు ఎవరికి వేరువేరుగా ఉండవు. చట్టం ఎవరికైనా సమానంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తే డెఫినెట్గా రిజల్ట్ అయితే వస్తుంది. సిరిగారు అంటే ఎలా సార్, ఇంకా దీని గురించి ఎవరికైనా కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కావాలి, మేము ముందుకు వెళ్ళాలి అనుకుంటే మిమ్మల్ని ఏ రకంగా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పనిసరిగా సిరిగారు ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్న మగవాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోల్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నేను మీతో డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. బట్ ఒక అపాయింట్మెంట్ మాత్రం తీసుకోండి. బిజీ షెడ్యూల్లో ఉంటాం కాబట్టి మా లీగల్ టీమ్ కూడా ఉంటారు. మీకు ప్రాపర్గా కౌన్సిలింగ్ కానీ లేదా కోర్టు లీగల్గా మీకు ఎటువంటి కేసులు వేస్తే రికవరీ అవుతుందనే విషయాన్ని కూడా ప్రాపర్ ఒక ఎడ్యుకేట్ చేసి నాలెడ్జ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సిరిగారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరిగారు.